హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం హైదరాబాద్ నుండి తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న మద్దిమడుగు గ్రామం వైపు వెళ్దాం. ఇక్కడే కొలువై ఉన్నాడు శక్తిశాలి భక్తవత్సలుడు అబ్బటి ఆంజనేయ స్వామి. హైదరాబాద్ నగరం నుండి మద్దిమడుగుకు దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రయాణ మార్గం జడ్చర్ల మహబూబ్ నగర్ మీదుగా ప్రకృతి సోయగాలను ఆస్వాదిస్తూ స్వామివారి దర్శనానికి వెళ్ళే మార్గమే మన ప్రయాణ మార్గం. బస్ ద్వారా వెళ్ళాలంటే హైదరాబాద్ మేజర్ బస్ స్టాప్ నుండి మహబూబ్ నగర్ వరకు బస్సెస్ సులభంగా లభిస్తాయి. అక్కడి నుండి ఆటో లేదా లోకల్ బస్సెస్ ద్వారా మద్దిమడుగుకు చేరవచ్చు. అలానే ప్రైవేట్ వాహనంలో ప్రయాణం చేస్తే దారి మొత్తం మనసుకు హాయిగా ఉంటుంది. ఈ ఆలయంలో స్వామివారు ఎంతో శక్తిమంతుడై భక్తులకు ధైర్యం, ఆరోగ్యం, విజయాన్ని అనుగ్రహిస్తారు. ఇక్కడికి వచ్చి స్వామివారిని నమ్మి పూజిస్తే ఎలాంటి కష్టం అయినా తొలగిపోతుందన్న భక్తుల నమ్మకం. ఒక్కసారి తప్పకుండా స్వామివారి దర్శనానికి ఈ పవిత్ర యాత్రకు వచ్చి చూడండి. జై శ్రీరామ్, జై ఆంజనేయ. ఆలయం ప్రాంగణం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఉదయం పూజ సమయాల్లో వెళ్ళడం ఉత్తమం. పండుగలు, విశేష తిథుల రోజుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఆలయ సమీపంలో చిన్న రిఫ్రెష్మెంట్ స్టాల్స్ ఉండొచ్చు, కానీ ముఖ్యమైన అవసరాల కోసం ముందే సిద్ధంగా ఉండడం మంచిది. ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ప్రైవేట్ వాహనంలో వెళ్ళాలనుకునేవారు నేషనల్ హైవే 44 మీదుగా జడ్చర్ల మహబూబ్ నగర్ మీదుగా ప్రయాణించి మద్దిమడుగుకు చేరవచ్చు. బస్సు ప్రయాణం చేయాలనుకునే వాళ్ళు మహబూబ్ నగర్ బస్సులు ఎక్కవచ్చు. ఈ ఆలయం అత్యంత శక్తివంతమైనది. భక్తులు ఇక్కడికి వస్తే ధైర్యం, విజయం మరియు ఆరోగ్యానికి ఆశీర్వాదం పొందుతారని నమ్మకం ఉంది. మీరు కూడా ఒక్కసారి ఈ పుణ్యక్షేత్రానికి వచ్చేసి ఆంజనేయ స్వామి వారి దర్శనం పొందండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది డిండి రిజర్వాయర్. నల్గొండ జిల్లాలోని అమృతపురం గ్రామం సమీపంలో ఉన్న డిండి రిజర్వాయర్ తెలంగాణ రాష్ట్రంలో ఒక అందమైన నీటి రిజర్వాయర్ మాత్రమే కాకుండా ఇది ప్రకృతిని ఆస్వాదించేందుకు వచ్చిన సందర్శకులకి ఒక శాంతమైన గమ్యస్థానం కూడా. ఇది కృష్ణానది ఉపనదులతో డిండి నదిపై నిర్మించబడింది. ఈ రిజర్వాయర్లో నీటి నిల్వ సామర్థ్యం అధికంగా ఉండడంతో ఇది రైతులకు సాగునీరు, పక్క గ్రామాలకు తాగునీరు మరియు పారిశ్రామిక అవసరాలకి ఉపయోగపడుతుంది. ఇది తెలంగాణ మల్చాల ప్రాజెక్టులో భాగంగా ఉండే ముఖ్యమైన జలాశయం. రిజర్వాయర్ చుట్టూ ఉన్న పచ్చదనంతో కూడిన కొండలు, నీటి తీరంలో మబ్బులు కలిసిన నీలిమ ఇవన్నీ ఈ ప్రదేశాన్ని ఫోటోగ్రాఫర్లకు మరియు ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదంగా మారుస్తుంది. మిగిలిన నగరాల రద్దీకి దూరంగా ఉండే ఈ ప్రదేశం కుటుంబాలతో పిక్నిక్కి అనుకూలమైనది. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లాలో విస్తరించి ఉన్న అమ్రాబాద్ ఫారెస్ట్ రిజర్వాయర్ దక్షిణ దేశంలోనే అతిపెద్ద అడవి రిజర్వాయర్ ఇదొకటి. ఇది నల్లమల అటవీ ప్రాంతానికి భాగం. ఇందులో భాగంగా ఉండే రిజర్వాయర్లు, నదులు మరియు వన్యప్రాణులు ఈ ప్రదేశానికి మరింత ప్రత్యేకతను చిహ్నంగా నిలిపాయి. ఇక్కడ పులుల సంరక్షణ కేంద్రం అంటే ఇది టైగర్ రిజర్వాయర్గా పేరు పొందింది. ఇందులో చిత్త, సాంబార్, నీటి గేదెలు, చిరుత పులులు, నెమళ్ళు, ఎలుగుబంటి వంటి అనేక వన్యప్రాణులు కనిపిస్తాయి. వర్షాకాలంలో ఈ అడవి హరితంగా మెరుస్తూ సహజసిద్ధమైన అందాలతో మంత్రముగ్ధం చేస్తుంది. ఈ అడవిలో కొన్ని చిన్న చిన్న జలాశయాలు మరియు ప్రవహించే వాగులు ఉన్నాయి. వాటిలోని నీటితో జంతువులకు జీవనాధారం మరియు పర్యావరణానికి సమతుల్యత కలుగుతుంది. వర్షాకాలంలో ఇవి నిండిపోయి ప్రకృతికి కొత్త ప్రాణం పోస్తాయి. ఫోటోగ్రఫీ, బర్డ్ వాచింగ్, ట్రెక్కింగ్లకు ఇది ఒక పరిపూర్ణ స్థలం. అమరాబాద్ ఫారెస్ట్ మీదుగా వెళ్ళే మార్గం శ్రీశైలం దేవస్థానానికి కూడా చేరుతుంది. భక్తులు అక్కడికి వెళ్ళే సమయంలో ఈ అడవిని దర్శించుకోవడం ఆనందాన్ని ఇస్తుంది. ఇది అడవి ప్రాంతం కాబట్టి ఎర్లీగా స్టార్ట్ అవ్వడం మంచిది. మద్దిమడుగుకు వెళ్ళే లోపు 4 hours జర్నీ టైం అయితే పడుతుంది. మనకు వాటర్ ఫెసిలిటీ కోసం ఇక్కడ మినరల్ వాటర్ పాయింట్ కూడా ఉంది.
మనం ఈ వాటర్ క్యాన్ ఫిల్ చేసుకొని ఇక్కడ నుండి మధ్యమడుగు టెంపుల్కి స్టార్ట్ అవుతాం. ఇప్పుడు టెంపుల్ దగ్గర ఉన్న పార్కింగ్ ప్రదేశాన్ని చూస్తున్నాము. ఇది నైట్ టైం కాబట్టి షాప్స్ అన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ చేశారు. ఇక్కడ నైట్ స్టే చేయడానికి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఎక్కువ మంది భక్తులు శనివారం నైట్ ఇక్కడ స్టే చేయడానికి వస్తూ ఉంటారు. ఇక్కడ కనిపించే మనకి టెంపుల్ ఎంట్రన్స్. ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఆంజనేయ స్వామికి ప్రత్యేక అభిషేకం ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభం మనం టెంపుల్ ఎదురుగా చూడవచ్చు. ఈ టెంపుల్కి ఒక ప్రాచీన పురాతన కథ కూడా ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడు లంకా యుద్ధానికి పయనించిన సమయంలో వానర సేనలో ఒక భాగంగా ఆంజనేయుడు ఈ ప్రదేశానికి ప్రస్కరించాడని విశ్వసించబోతోంది. స్వామివారి పాదస్పర్శతో ఈ భూమి పవిత్రమై కాలక్రమేణా అక్కడ ఆయన విగ్రహాన్ని భక్తులు ప్రతిష్ఠించారు. పబ్బటి అన్నమయ్య అనే ఓ సాధకుడు ఈ ప్రాంతంలో తీవ్ర తపస్సు చేసి స్వామివారి కృపను పొందినట్టు కథం తొక్కే కథనం ఉంది. ఆ భక్తుడి పేరు మీదే ఈ స్వామివారు పబ్బటి ఆంజనేయ స్వామిగా ప్రసిద్ధి చెందారు. ఈ ఆలయంలోని విగ్రహం చాలా విశిష్టమైనది. సాధారణ హనుమాన్ ఆలయాల్లో స్వామివారు ఎంతో శాంతంగా ఆరాధన చేయదగిన రూపంలో దర్శనమిస్తారు. ఆయన భంగిమ భక్తునిపై కరుణ కలిగిన రక్షకునిగా ఉంటుంది. ప్రతి మంగళవారం, శనివారం మరియు పౌర్ణిమ రోజుల్లో ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి. భక్తులు స్వామికి బుట్టలు సమర్పించి హనుమాన్ చాలీస పారాయణం చేస్తారు. ప్రతి సంవత్సరం జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. గ్రామం అంతా భక్తి రసంతో నిండిపోతుంది. ఆలయానికి వచ్చిన వారు తామొక విశేషమైన శక్తిని అనుభవించారని చెబుతున్నారు. అనేక మంది భక్తులు తమ జీవితంలో వచ్చిన కష్టాలను, వ్యాధులను, సమస్యలను స్వామివారి ఆశీర్వాదంతో అధిగమించామని అనుభవంగా చెబుతున్నారు. ఈ ఆలయం కేవలం దేవాలయం మాత్రమే కాదు, ఇది ఓ విశ్వాసం, ఓ శక్తి, ఓ నమ్మకం. పబ్బటి ఆంజనేయ స్వామి భక్తుల రక్షకుడు, ధైర్యదాత, విజయప్రదాత. ఇక్కడ ఆంజనేయ స్వామి అభిషేకం అనంతరం పక్కనే ఉన్న శివాలయంలో అభిషేకం చేసి పూజలు చేస్తారు. మధ్యమడుగు పబ్బటి ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి విగ్రహం కొద్దిగా ఎడమవైపు తిప్పబడిన భంగిమలో ఉండటం భక్తుల మధ్య ఎంతో విశేషంగా భావించబడుతుంది. ఇది ఆకాశంలో తేలే ఒక శిల్పకళ తప్ప ఇందులో గాఢమైన అర్థం, ఆదికాలపు పరమార్థం ఉంది స్థానికంగా చెబుతున్నారు. ఇక్కడ శ్రీరాముని సేవలో లీనమై ఉన్న హనుమంతుడు ఎప్పుడూ రాముని దిశగా చూసేలా ఉంటాడు. ఈ ఆలయంలోని విగ్రహాన్ని ప్రతిష్ఠించిన సమయంలో స్వామివారు కలలో భక్తుడికి దర్శనమిచ్చి, నన్ను నేరుగా ప్రతిష్ఠించవద్దు, నేను ఎప్పుడూ శ్రీరాముని వైపు చూసేలా ఉండాలి అని చెప్పినట్టు స్థల పురాణం చెబుతుంది. దీని ప్రకారం విగ్రహం తిప్పబడిన దిశగా శ్రీరాముని సన్నిధి ఉన్నది అనే నమ్మకంతో ఆ దిక్కు స్వామివారి చూపు నిలపాలి అనే ఉద్దేశంతోనే విగ్రహాన్ని సర్దుబాటు చేసి కొంచెం తిప్పబడి ప్రతిష్ఠించారు. ఇది కేవలం శిల్పకళా విషయంలో వింత కాదు. ఇది భక్తి, పరమ భక్తికి భావాన్ని ప్రతిబింబించే విశ్వాస రూపం.
ఈ భంగిమలో ఉండటం వల్ల స్వామివారి చూపు భక్తులపైనే కాక శ్రీరాముని వైపు కూడా నిలుస్తుంది. ఈ భావన భక్తులలో మరింత భక్తి శ్రద్ధలు పెంచుతుంది. అనేక మంది భక్తులు ఇక్కడ చూసిన స్వామివారిని తమ కోరికలు త్వరగా నెరవేరుతాయని భావిస్తున్నారు. పబ్బటి ఆంజనేయుడు సేవలో లీనతకి, విశ్వాసానికి, భక్తికి జీవంత రూపం. ఈ విగ్రహం వద్ద ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి స్వామివారి అనుగ్రహం రాముని దిశగా ప్రవహించేలా కనిపిస్తుంది. అది కేవలం ఒక రూపం కాదు, ఇది నిజంగా ఆధ్యాత్మిక అనుభవం. ఈ టెంపుల్ లోపల రీసెంట్గా వినాయకుడి విగ్రహం కూడా ప్రతిష్ఠించారు. ఇక్కడ భక్తులు స్వామివారికి నైవేద్యంగా మలిద ముద్దను తయారు చేస్తారు. ఇది ఒక సాధారణమైన స్వీట్. ఇది చాలా సులభంగా మరియు స్వాదిష్టంగా తయారవుతుంది. ఈ ప్రత్యేకమైన లడ్డు ఆరోగ్యకరమైన పదార్థాలతో చపాతీ, జాగరీ మరియు నెయ్యి వంటి ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తారు. ఈ లడ్డు పుస్తకంలో అనేక భక్తులు ఈ ప్రతిభను ఉపయోగించి తయారు చేస్తారు. ఇక్కడ కనిపిస్తుంది మనకి టెంపుల్ ద్వారం. ఇక్కడ ఆంజనేయ స్వామికి తమలపాకుతో అభిషేకమైన పూజను చేస్తారు. తమలపాకు పూజ అనేది ఒక ముఖ్యమైన హిందూ పూజ పద్ధతి. ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులో చాలా ప్రాచుర్యం పొందింది. తమలపాకు అనేది ఒక పచ్చని చెట్టు. దాని ఆకులు పూజలో ఉపయోగిస్తారు. ఈ వృక్షం గురించి నమ్మకం ప్రకారం అది శివుని రక్షణ శక్తిని కలిగి ఉండటంతో శాంతి, పవిత్రత మరియు శక్తి కలిగించే వృక్షంగా భావిస్తారు. ఈ తమలపాకులను శివ పూజలో లేదా పట్టణ దేవాలయాల్లో పూజలో సమర్పించడానికి ఉపయోగిస్తారు. ఇక్కడ మలిద ముద్దను ఎలా తయారు చేయాలో చూద్దాం. చపాతీ మరియు బెల్లం మిశ్రమంతో చేసే రుచికరమైన లడ్డు. ముందుగా చపాతీ పిండిని తడుపుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత చపాతీని తయారు చేసుకోవాలి. ఆ చపాతీలను తయారు చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చపాతీలను చేసుకోవాలి. చపాతీలు అన్నీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో చపాతీలను చేసుకున్న తర్వాత బెల్లంను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. చపాతీలు వేడిగా ఉన్నప్పుడే బెల్లంతో కలిపి కొంచెం నెయ్యి వేసి ఉండలుగా చేయాలి. చపాతీలు వేడిగా ఉంటేనే లడ్డు తయారవుతుంది. దీన్ని మలిద ముద్ద అని కూడా అంటారు. ఈ పవిత్రమైన ప్రసాదంను ఆంజనేయ స్వామికి సమర్పిస్తారు. శ్రీ పబ్బటి ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చే భక్తుల కోసం దేవస్థానంలో వసతి ఏర్పాట్లు సౌకర్యవంతంగా ఉన్నాయి. ఇక్కడ మీరు ఎంతో శాంతియుతమైన దైవిక వాతావరణంలో బస చేయవచ్చు. ఇక్కడ చూడండి ఎంత ఈజీగా లడ్డు తయారవుతుందో. ఆలయ పరిసరాల్లో సాధారణ గదులు, విశ్రాంతి స్థలాలు మరియు భక్తుల కోసం ఉచితంగా నీరు అన్నీ అందుబాటులో ఉంటాయి. అలాగే కొందరు భక్తులు ఆలయ ఆవరణలోనే బయట మడత మంచాలపై లేక మెట్ల వద్దనే నిద్రిస్తూ స్వామివారి ధ్యానంలో లీనమవుతారు. ఈ అనుభవం వారికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆలయ ట్రస్ట్ లేదా సేవా సమితి ఆధ్వర్యంలో సాత్విక భోజనం లేదా అన్నప్రసాదం కూడా అందించబడుతుంది. ఇక్కడ ఒకరోజు గడపడం అంటే కేవలం భౌతిక విశ్రాంతి మాత్రమే కాదు, అది మనస్సు, కోరికలను, శాంతిని, ఆత్మకు శుద్ధిని అందించే దైవ అనుభవం. ఈ ఆలయానికి అడుగుపెట్టగానే ముందుగా కనిపించే ఆ అగ్నిగుండం ఒక పవిత్ర శక్తిగా, ఒక నిశ్శబ్ద సాక్షిగా ప్రతిరోజు మండుతూనే ఉంటుంది. ఇది సాధారణమైన ధూని కాదు, ఇది స్వామివారి అనుగ్రహానికి ప్రాతినిధ్యం వహించే పవిత్ర శక్తి కేంద్రము. భక్తులు దీనిని తలపై వేసుకుంటారు. కేవలం ఆచారం కోసమే కాదు, తమ తపస్సు, మనస్సు, శరీరాన్ని శుద్ధి చేసి ఆధ్యాత్మిక ప్రక్రియగా భావిస్తారు. ఈ ధూని దగ్గర నెయ్యి లేదా గుగ్గిలం వేస్తూ ప్రార్థన చేస్తే
ఆ ఆకాంక్షలు స్వామివారి చెవిలోకి చేరుతాయని భక్తుల నమ్మకం. ఎందరో భక్తులు చెబుతున్నారు. ఈ ధూని వల్ల మానసిక ఒత్తిడులు పోతాయి, ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇది ఒక అగ్ని, కానీ ఇది మండే తాపాన్ని కాదు, మన ఆత్మను ఆరాధనతో ముంచెత్తే శుద్ధి శక్తిని అందిస్తుంది.